హాయ్ అందరికి. ఈ నెల ఆషాఢం కదా! ఆషాఢం అంటే ఆడవారికి ఏదో స్పెషలా? స్పెషల్ ఏంటి? గోరింటాకు. వినగానే ఏదో తెలియని ఆనందం అలాగే గోరింటాకుని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? లేదా నేనే ఉన్నానా? లేదులే, గోరింటాకు అంటే పడి చచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో, సోదిలో పడి అసలు విషయమే మర్చిపోయా. ఈ ఇయర్ ఆషాఢ మాసం అయితే స్పెషల్. అదెందుకో మీకు ముందు ముందు తెలుస్తది. వెయిట్ చేయండి. గోరింటాకు రుబ్బాలంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. వీడియోలో చూస్తున్నంత తొందరగా అయితే గ్రైండ్ అవ్వలేదు. గ్రైండ్ అవ్వడానికి 10 మినిట్స్ పట్టింది నాకు. ఫైనల్ గా ఇగో ఇలా పేస్ట్ లాగా మంచి గ్రైండ్ అప్పుడు మా నాన్నమ్మ రోట్లో రుబ్బేసి రెండు చేతులకి రెండు కాళ్ళకి పెట్టేసి ఇప్పుడేంటో అందరూ మిక్సీలోనే రుబ్బుతున్నారు. నేను ఏ పని చేసినా ప్రియమ్మ మధ్య మధ్యలో వచ్చి గెలుపుతూనే ఉంటది. ప్రియమ్మ ఫింగర్స్ ని గోరింటాకులో డిప్ చేసి తీయగానే భలే అంటుకుంది. కాదే మమ్మీ అని తనే తీసేసి పెట్టుకుంటుంది. చూడండి, ఆషాఢ మాసంలో 3 టైమ్స్ గోరింటాకు పెట్టుకోవాలనుకుంటారు కదా, మేమైతే ఫస్ట్ టైం పెట్టుకోబోతున్నాం. అండ్ మీరు ఎన్నిసార్లు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో? ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? మిగతా అప్పుడు ఎందుకు పెట్టుకోరు అనే డౌట్ మీకు కూడా వస్తుందా? వచ్చే ఉంటదిలే. డౌట్ వచ్చిందా? ఎవరినన్నా అడిగి తెలుసుకున్నారా? మీలాగా నాకు కూడా చాలా సార్లు వచ్చింది, కానీ నేను ఎవరిని అడగలేదు. సర్లే అని లైట్ తీసుకున్నా. ఈ ఇయర్ ఆషాఢం స్పెషల్ వీడియో అన్నగా ఎందుకు ఈరోజు ఎందుకంటే ఈ ఆషాఢం మా అమ్మమ్మతో కలిసి చేసుకుంటున్నా గోరింటాకు సెలబ్రేషన్. వచ్చిన డౌట్ ని అమ్మమ్మని అడిగేద్దాం. అమ్మ, గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢంలో? గోరింటాకు అంటే ఏంటి? గౌరీ ఇంటి ఆకుని గోరింట అంటారు. చిన్నతనంలో గౌరీ దేవి ఈ కట్టెలతో వనంలో ఆడుకుంటుంటే రాజస్పర అవుతుంది. రక్తపు సుక్క నేలకు తాకిన వెంటనే ఒక మొక్కగా పుడుతుంది. ఇంత చెలికత్తలు చూసి పరమతరాజుకి చెప్పక పరమతరాజు సతీ సమేతంగా స్థలానికి వస్తాడు. లోనే ఆ చెట్టు పెద్దగై ఇలా అంటుంది, రాంషాతో జన్మించాను, నా వలన లోకానికి ఉపయోగం కలదు. పర్వతరాజుని అడుగుతుంది. గౌరీదేవి చిన్నతనం చేష్టలతో చెట్టు నుండి ఆకుని కోస్తుంది. ఆకును కోసిన వెంటనే గౌరీదేవి ఏలంతా ఎర్రబడిపోతాయి. గౌరీదేవి తల్లి, అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది అని అంటుంది. అప్పుడు గౌరీదేవి, నాకు ఏ విధంగా బాధ కలగలేదు అని తన తల్లికి చెప్పుతుంది. ఇది అంతా ఈని పర్వతరాజు పై శ్రీ సౌభాగ్యానికి గుర్తుగా ఈ గోరింటాకుని పెట్టుకుంటారు. ఇది అంతా జరిగింది ఆషాఢ మాసంలో. అందుకనే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే రాజేశ్వర సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుందంట. గోరింటాకు వెనక ఇంత కథ ఉందా అమ్మమ్మ? అవునమ్మా. ఇప్పటిదాకా బాడీలో హీట్ తగ్గడానికి మాత్రమే పెట్టుకుంటారు అనేసి అనుకున్నా. దీని వెనక ఇంత కథ ఉందని అమ్మమ్మ చెప్పాకే తెలిసింది. మరి చూస్తున్న మీరంతా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా? మా అమ్మమ్మకు తెలిసిన గోరింటాకు కథ అయితే చెప్పింది. ఫైనల్ గా ఆషాఢంలో గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాం. చూడండి, మా చిన్న పాప అంటే అమ్ములకు కూడా మా అమ్మమ్మ అయితే గోరింటాకు పెడుతుంది. తను ఎలా పిసుకుతుందో చూడండి ఒకసారి. అదేదో తినేసేది అనుకుంటుంది. అలాగే మా పండు కూడా ఎవరి హెల్ప్ తీసుకోకుండా తనే నీట్ గా పెట్టుకుంటుంది. సో ఇక్కడంతా మేము ఎవరి పనిలో వాళ్ళం బిజీగా ఉన్నాం. ఇంట్లో మీరు కూడా ఇంతేనా? అందరు ఒకే దగ్గర కూర్చొని గోరింటాకు పెట్టుకుంటారా, లేదా సపరేట్ పెట్టుకుంటారా? మాక్సిమం అయితే నైటే పెట్టుకుంటారు. కానీ ఏం చేద్దాం, తప్పగా ఈ టైంలో పెట్టుకోవాల్సి వస్తుంది. టైం అన్నావు, ఏ టైమో చెప్పవా అని అడుగుతారు కొంతమంది. అందరు కాదు, టైం అయితే 3:30 అవుతుంది. ఇందులో అయితే గోరింటాకు పెట్టేటప్పుడు బాగానే పెట్టించుకుంది, కానీ ఇంకా అది పండాలనేసి మా అమ్మమ్మ చూడండి ఎట్లా తిప్పలు పడుతుంది. గోరింటాకు పెట్టుకొని అమ్ములు అయితే బ్రేక్ డాన్సెస్ కూడా చేసేసింది. అమ్మమ్మ అయితే ఇద్దరు మనవరాళ్ళకు పెట్టాలని ఊరు నుంచి అయితే గోరింటాకుని తీసుకొచ్చింది. మనవరాళ్ళే పెట్టుకోవాలా, నేను కూడా పెట్టుకుంటా అనేసి నేను కూడా పెట్టేసుకుంటున్నా. ఎంతో ప్రేమగా మమ్మీ మమ్మీ నేను పెడతా అనేసి మా పండు అయితే నా చేతికి గోరింటాకు పెడుతుంది. చూడండి ఎంత కాన్సన్ట్రేట్ గా పెడుతుందో. భలే పెడుతుంది అనుకునే లోపే ఏదో తీట పని చేసేసింది. అదేంటో మీరే చూసేయండి. ఈ చేతికి పెట్టినట్టే పెట్టి నేను పెట్టుకున్న గోరింటాకుని దాని షార్ట్ కి అయితే తూడ్చేసుకుంది. అమ్ములు బ్రేక్ డాన్సెస్ వేసి వేసి అలసిపోయింది. కడుక్కొని అయితే ఫైనల్ గా అమ్ములు అయితే వాష్ చేసేసుకొని వచ్చింది. చూడండి ఎట్లా పండిందో. గోరింటాకు పెట్టుకొని తీసేసిన ఎట్లా పండిందో చూపియాలి కదా అనేసి మా అమ్ములు అయితే. అండ్ ఫైనల్ గా మేమైతే ఆషాఢంలో గోరింటాకు ఇలా పెట్టుకున్నాం అన్నమాట.
సో మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? కామెంట్ చేయండి. అండ్ చేతికే కాదండో ఈ కాలికి కూడా కాలికి పెట్టుకున్నది మాత్రం ఒక 5 ఆర్ 10 మినిట్స్ కి తీసేస్తాయి. ఎందుకంటే ఆ కాలంతా నల్లగా అయిపోతది నెక్స్ట్ డే. ఎందుకంటే బాడీ హీట్ ఎక్కువ ఉంటే అలా బ్లాక్ అయిపోతదంట. ఇప్పటిదాకా అందరం కలిసి బానే గోరింటాకు పెట్టుకున్నాంలే గాని సైలెంట్ గా నేను పెట్టిన వాళ్ళు పెట్టించుకున్న మాట్లాడని మా పిల్లలైతే ఈ చేతికి పెట్టుకున్నాక ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. మా అమ్ములు ఏడుస్తుంది గాని కడుక్కుంటా అంటే అమ్మమ్మ అయితే వద్దు పండనివ్వు అనేసి చెప్పింది. అమ్ములు ఏడుపు ఆపడానికి మా అమ్మమ్మ అయితే అటు ఇటు తిప్పుతూనే ఉంది. మనం కింద పడుకోబెట్టినా కింద కూర్చోబెట్టినా ఏడుస్తాంలే గాని ఇలా ఎత్తుకొని తిప్పితే ఎందుకు ఏడుస్తాం? ఈ అమ్ములు ఫీలింగ్ అన్నమాట. అక్కడ ఎంత హాయిగా చూస్తుందో చూడండి. పండు అయితే మిగిలిపోయిన గోరింటాకుతో ఇలా ఇక్కడ మేమైతే అమ్ములుని ఒక స్మైల్ ఇద్దామని చూస్తే అసలే నవ్వట్లేదు. ఫైనల్ గా నా చేతికి గోరింటాకు అయితే ఇలా పండింది. చూడడానికి ఎలా ఉందో చూసే వాళ్ళు మీరే కామెంట్ చేయాలి కదా మరి. ఫైనల్ గా నాకు మా అమ్ములకి మా అమ్మమ్మ చేయికి గోరింటాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. బై బై అందరికి.